శ్రీమాత్రే నమః. గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి. మనం ముందటి భాగంలో మంత్రశాస్త్రంలో 6వ భాగం గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం, శ్రీచక్ర గురించి. అలాగే మంత్రశాస్త్రంలో 7వ భాగాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడానికి వచ్చాను. మంత్రయోగమే మంత్రశాస్త్రము. దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. చిత్తవృత్తులను నిరోధించి ఆత్మ సాక్షాత్కారమును పొందుటకు, భగవత్ సాన్నిధ్యమును పొందుటకు చెప్పబడిన సాధనా సోపానములు 4 విధములుగా ఉన్నాయని యోగతత్వ ఉపనిషత్ చెబుతున్నది. యోగో హి బహుధా బ్రహ్మన్ విద్యతే వ్యవహారతః మంత్రయోగో లయశ్చైవ హఠాసౌ రాజయోగకః. అంటే మంత్రయోగము, హఠయోగము, లయయోగము, రాజయోగము అని 4 విధములుగా సాధనా సోపానములు ఉన్నాయట. ఇంద్రియ అతీతమగు పరతత్వమును పొందుటకు బహు విషయాసక్తమగు మానవ చిత్తము సమర్థము కాదు. కావున సోపాన క్రమముగా మంత్రయోగము, హఠయోగము, లయయోగములను సాధించి స్థూల జగత్తు నుండి సూక్ష్మ జగత్తును మనస్సును చేర్చి రాజయోగము ద్వారా నిర్గుణ నిరాకార నిశ్చల తత్వమునందు జీవాత్మ లీనమగును. ఈ మంత్రశాస్త్రమందు నారదుడు, పులస్త్యుడు, గర్గుడు, వాల్మీకి, భృగువు, బృహస్పతి మొదలగు మహర్షులందరూ కూడా ఆచార్య స్థానాన్ని అలంకరించి ఉన్నారు. దృశ్య మానమైన ఈ చరాచర ప్రపంచము భావము యొక్క వికాసమని ఆ మహితాత్ముల యొక్క సిద్ధాంతము. పరమాత్మ నుండి భావము, భావము నుండి నామరూపాత్మకమైనటువంటి జగత్ అనేది ఏర్పడింది. ప్రాణకోటి మోక్షమును పొందదలిచినచో నామరూపములను ఆశ్రయించి ఆ ఆశ్రమముగా తీసుకొని భావమునకు, అక్కడి నుండి భావగమ్యమునకు వెళ్ళాలి. ఆ భావగమ్యమునందు చిత్తమును లయింపజేసినచో అచ్చటి నుండి చిత్తవృత్తులు లయించి ముక్తి కలుగుతుంది అన్న విషయాన్ని ఈ మంత్రశాస్త్రం 7వ భాగంలో తెలుసుకున్నాం. మరొక భాగంలో మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. స్వస్తి.